హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి. సింపుల్గా ఎలా చేసినా రుచిగా వచ్చేటటువంటి స్టైలే ఈ చేపల పులుసు. ఇప్పుడు ముందుగా ఇక్కడ నేను ఒక 700 గ్రాముల చేపలను తీసుకొని ఇందులోకి ఒక చెక్క నిమ్మకాయని అలాగే కొద్దిగా ఉప్పును వేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకి ఈ చేపల్లో ఉండే నీచు వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 7-8 వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఈ మసాలా అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సర్ జార్లోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక ఇందులోకి 3 రెబ్బల కరివేపాకును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసి లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా ఫ్రై అయినాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోవాలి. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలుపుకొని ఇందులోకి ముందుగానే 100 గ్రాములు నానబెట్టుకున్న చింతపండు రసం వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఒక 500 ml నీళ్ళను కూడా పోసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మనకి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్న 700 గ్రాముల చేప ముక్కల్ని వేసుకొని ఇదంతా ఒక 5-6 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం ఇలా చేప ముక్కల్ని వేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గరిటె పెట్టి తిప్పకూడదండి. అలా తిప్పితే మనకి ఈ చేప ముక్కలు మొత్తం పీచులుగా అయిపోతుంది. బేసిక్గా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ తలపాటుని ఎక్కువ మంది ఇష్టపడరు. కానీ ఈ తలపాటుని చేపల పులుసులో వేసి చేయడం వల్ల మనకి ఈ చేపల పులుసు టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఉప్పు కొద్దిగా తక్కువైంది. మరొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకే మనం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి క్లాత్తో ఇలా 2 వైపులా పట్టుకొని కలుపుకోవాలండి. గరిటెతో మాత్రం అస్సలు కలపకూడదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చేపల పులుసు కాబట్టి ఇందులోకి మనకి ఉప్పు కారం కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇలా ఫోర్క్తో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. నాకు ఇక్కడ ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, దీనిని పూర్తిగా చల్లారినప్పుడు లేదా నెక్స్ట్ డే తిన్నా నెక్స్ట్ లెవెల్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి.